యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షానికి ఆలేరు పట్టణం నీట మునిగింది. పట్టణంలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. భారీ వర్షానికి బైరాంకుంట చెరువు కట్ట తెగడంతో పలు ఇళ్లు నీట మునిగాయి. ఇక ఇళ్లలోని అన్ని వస్తువులు తడిసి ముద్దయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు రాత్రి ఇబ్బందులు పడ్డారు. ఇక చెరువుకుంట తెగడంతో ఒక్కసారిగా ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. సాయంత్రం వరకు కురిసిన వర్షంలో చెరువులోకి భారీగా వరద నీరు చేరడంతో కట్ట తెగినట్టు తెలుస్తోంది. పరిస్థితిపై ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తక్షణం స్పందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో ఫోన్లో మాట్లాడి బాధితులకు అవసరమైన సామగ్రిని అందించాలన్నారు. ఇక వరద నీరు సులభంగా వెళ్లిపోయేలా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు. కమిషనర్ పైన పిల్లలేరా బయట షిఫ్ట్ చేసి రాత్రి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి ఎప్పటి వరకు అక్కడనే అరేంజ్ చేయండి. ఎన్ని కుటుంబాలు అంటే అనుకోవడం బయట మనకి నా గెస్ట్ హౌస్ కానీ అక్కడ ఉంటే ఇమీడియట్ మాట్లాడు. తక్షణం వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేద్దాం. 50% పిల్లలు పెద్దలు ఉన్నారు, సగం మునిగింది. ఇదివరకు వచ్చాను ఇట్లా ఎప్పుడు ఇంతవరకు వస్తారా? నీళ్ళు వచ్చినాయి, అంతా మట్టికి వచ్చింది. ఇప్పుడే జేసీబీ తెప్పిస్తా, నీళ్ళన్నీ తీస్తా. ఎందుకంటే ఇన్ని నీళ్లు మునిగినాయి, నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి చూస్తుంటే. అరే ఇంది మొక్కల మందం నడు మందం నీళ్ళు వచ్చినాయి. మీరు అన్ని జేసీబీలు పెట్టి ఇప్పుడు కమిషన్ వచ్చి అన్ని తీపిస్తాం. ఇక్కడ వరకు వచ్చిన ఇంట్లో ఇంట్లోకి వచ్చా నీళ్ళు వచ్చారా? ఏంటది నడుము ఇబ్బంది పడకూరి. ఇప్పుడే కలెక్టర్ మాట్లాడినా, నీకు నిత్యావసర సరుకులు రేపు పంపిస్తా. ఇబ్బంది పడకూరి. ఇప్పుడు అన్ని కాలువలకు గండి పెట్టిద్దాం, మొత్తం నీళ్ళు వెళ్ళిపెట్టేట్టు చూసుకుంటాం. టౌన్ లో ఉన్న ఆలే టౌన్ లా తిరుగుడు కాదు, ఒక విపత్తు జరిగింది. ఇక్కడ పైన కుంట పెద్ద అలుగుపోయడం తోటి ఒక 30 ఇండ్లు నీట మునిగినాయి మొత్తం. ఆలేరు 11వ వార్డు 12వ వార్డు ఈ రంగనాయకుల గుడి ఉంటుంది. నేను కులంపేక ప్రోగ్రామ్ ఉంటే పోయేస్తుంటే ఇక్కడ నడుల మంటి నీళ్లు ఉన్నాయి. ఒక 30 ఇండ్లు మొత్తం నీట మునిగినాయి. వాళ్ళందరినీ షిఫ్ట్ చేసాం, కానీ ఇంకా వరద ఎక్కువనే అయిపోతే ఏందో అక్కడికి సిఐఎస్ఐ పంపిన. కొంచెం ఈ కుటుంబాలు పూర్తిగా నిర్వీర్యమైనవి. మొత్తం బియ్యం బట్టలు అన్ని తడిచినాయి. ఇక్కడనే ఒక 20 కుటుంబాలు అయితే షిఫ్ట్ చేసాం. ఆ గుడి కాడికి ఫంక్షన్ హాల్ చేసినాము. వాళ్ళ రెస్క్యూ టీం కూడా వచ్చింది, బాగానే హెల్ప్ చేస్తున్నారు. కానీ ఎంత ఉన్నారు ఇప్పుడు ఒక 2 జేసీబీ తెచ్చి ఆ నీళ్లు కొట్టిస్తున్న కట్ట. రేపు వాళ్ళ తక్షణ సాయంగా ఏమైనా మన ప్రభుత్వం నుంచి చేయొచ్చా, లేకపోతే మనం ఏమైనా చేద్దామా? కొంచెం వాళ్ళకి బియ్యం కానీ ఏదన్నా ఒక 20 నుంచి 30 కుటుంబాలు. ఓకే, ఒక్కసారి రేపు మార్నింగ్ కొంచెం విజిట్ చేద్దాము. పరిష్కారం ఇచ్చి నాలాలు కొంత ఆక్రమించుకోవడం వల్ల అడ్డ గోడలు కట్టేటప్పుడు కొంచెం దాన్ని మనం హైడ్రా ఉపయోగించినా గోడలు తీసేద్దాం. కొంత అక్రమంగా ఇచ్చుకొని గోడలు కట్టిరు. దాని మన శాశ్వత పరిష్కారం, దానివల్ల నీళ్లు ఫ్లో లేకపోవడం వల్ల పైకి వస్తున్నాయి.
చేద్దాం. రేపు పొద్దున వీళ్ళకి తక్షణ సాయం చేద్దాం కలెక్టర్ గారు. నేను చేస్తా సరుకులు వాళ్ళకి ఒక 2-3 రోజుల వరకు నేను చేద్దాం. ఓకే కలెక్టర్ గారు. ఓకే ఓకే ఓకే. టౌన్ లో ఉన్న ఆలే టౌన్ లా తిరుగుడు కాదు, ఒక విపత్తు జరిగింది ఇక్కడ. పైన కుంట పెద్ద అలుగుపోయడం తోటి ఒక 30 ఇండ్లు నీట మునిగినాయి మొత్తం. ఆలేరు 11వ వార్డు 12వ వార్డు ఈ రంగనాయకుల గుడి ఉంటుంది. రైట్. ఆలేరు పట్టణం నీట మునిగినటువంటి పరిస్థితి. ఇక పట్టణంలోని పలు ఇళ్ళు అయితే ఈ వరద నీటిలో చిక్కుకున్నాయి. బైరాంకుంట చెరువు కట్ట తెగడం వల్ల మొత్తం నీరంతా కూడా ఇళ్లలోకి వచ్చినటువంటి పరిస్థితి. రాత్రి నుంచి కూడా ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపుగా ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు సామాగ్రి కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. ఇక ఆలేరు పట్టణంలో ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. శివ, ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా భారీ వర్షం కురవడంతో పలు చోట్ల వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఏదైతే ఇటు రాత్రి కూడా భారీ వర్షం కురవడంతో అటు యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి భువనగిరి నల్గొండ రాకపోకలకు మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాగిరెడ్డిపల్లి వద్ద కూడా వాగు రోడ్డుపై వరద ప్రవాహం రోడ్డుపై ప్రవహిస్తుండటంతో రాత్రి నుంచి కూడా వాహనాలను నిలిపివేయడం జరిగింది. వెలుగొండ పోలీసులు 2 వైపులా కూడా వాహనాలు వెళ్లకుండా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను మాత్రం నిలిపివేయడం జరిగింది. ఇక ఇదే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని బైరాంకుంట కట్ట తెగడంతో రాత్రి ఏదైతే కుంట కట్ట తెగిన నేపథ్యంలో వరద ప్రవాహం అంతా కూడా ఆలేరు పట్టణంలోని 11, 12 వార్డుతో పాటు ఇటు రంగనాయకుల ఆలయం, బ్రహ్మంగారి ఆలయం, ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగిన సిచ్యువేషన్ ఉంది. దీంతో ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి మొత్తం కూడా నీట మునగడంతో 2 వార్డులకు సంబంధించి గాని ఆలయ పరిసరాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా తీవ్ర ఆందోళనకు గురి కావడం జరిగింది. అయితే ఈ వరద ప్రవాహం ఒక్కసారిగా ఇళ్లలోకి రావడంతో తీవ్ర భయాందోళనకు గురైనటువంటి ప్రజలు వెంటనే అప్రమత్తమై ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే విధంగా కూడా ప్రయత్నించడం జరిగింది. అప్పటికే ఈ విషయం పైన సమాచారం అందుకున్నటువంటి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎల్లయ్య ఏదైతే బాధిత కుటుంబాలకు సంబంధించి వరద ప్రవాహం ఇళ్లలోకి వచ్చిన ఏరియాలో మొత్తం కూడా అక్కడికి వెళ్లి వారితోటి మాట్లాడడం జరిగింది. ఏదైతే ఆ వరద ప్రవాహం ఏదైతే కట్ట తెగి వచ్చినటువంటి వరద ప్రవాహంలో అది పక్కకు వెళ్లే విధంగా కూడా జేసీబీలతోటి కొన్ని చోట్ల గన్లు కూడా పెట్టించడం జరిగింది. కానీ అప్పటికే పూర్తి స్థాయిలో ఇళ్లలోకి వరద ప్రవాహం రావడంతో నిరాశ్రయులైనటువంటి ఆ ప్రజలను కూడా వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు ఎత్తైన ప్రాంతానికి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. రాత్రి అక్కడి నుంచి వారందరినీ కూడా ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. కానీ వారికి ఏదైతే ఆహారానికి సంబంధించి గాని ఇతర అవసరాలకు సంబంధించి రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా వారికి సహాయ సహకారాలు అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ వరద ప్రవాహం అంతా కూడా వెళ్లడం జరిగింది. కానీ ఆ వరదతోటి వచ్చినటువంటి బురదతోటి ఆ ఇళ్లలోకి మొత్తం బురద పేరుకుపోవడంతో కొంత ఇబ్బందికరంగా ఉండడంతో ఈ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి కూడా హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురవడంతో కొన్ని చోట్ల ఏదైతే వరద ప్రవాహం రోడ్లపై ప్రవహిస్తుండటంతో రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పొచ్చు. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే దేవరకొండ పరిధిలో ఉన్నటువంటి గుండ్లపల్లిలో 13.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వర్షానికి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రాత్రి వరకు కురిసినటువంటి ఈ భారీ వర్షాల నేపథ్యంలో చాలా చోట్ల కూడా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడడం జరిగింది. మరోవైపు ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షం నేపథ్యంలో మూసీ పరివాహకానికి సంబంధించి కూడా
భారీ వరద వస్తున్న నేపథ్యంలో ఇటు మూసీ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ఈ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి ఏదైతే బీబీ నగర్ కావచ్చు, పోచంపల్లి, ఒలిగొండ ఈ ప్రాంతాలకు సంబంధించి మూసీ పరివాహకానికి పరివాహం ఉంటుంది కాబట్టి వరద ప్రవాహం పెరగడం తోటి ఇటు సంగెం, ఒలిగొండకు సంబంధించి గాని, పోచంపల్లి, బీబీ నగర్ కు సంబంధించి గాని రాకపోకలు మాత్రం కొంతమేర రాత్రి నుంచి కూడా నిలిపివేయడం జరిగింది. వరద ప్రవాహం తగ్గితే తప్ప ఈ రాకపోకలను పునరుద్ధరించే అవకాశం లేదనేది కూడా పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే నిన్న నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షం తోటి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం జనజీవనం మాత్రం స్తంభించిందని మాత్రం చెప్పవచ్చు. అయితే ఆలేరులో చెరువు కట్ట అయితే తెగినటువంటి నేపథ్యంలో అధికారులు ఏంటి పరిస్థితిని, ఈ చెరువు కట్ట నీటితో పూర్తిగా మొత్తం పట్టణం మునిగిపోయినటువంటి పరిస్థితి కదా, దానికి పరిష్కారం ఏమైనా కొంత చూసిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా జానయ్య? శివ, ఏదైతే ఈ నిన్న మధ్యాహ్నం కురిసినటువంటి భారీ వర్షం నేపథ్యంలో అప్పటికే చెరువు కుంట ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో నీటితోటి ఉండడం తోటి నిన్న కురిసినటువంటి భారీ వర్షం నేపథ్యంలో ఒక్కసారిగా ఎక్కువ వరద రావడం తోటి కట్ట తెగి 11, 12వ వార్డు, బ్రహ్మంగారి ఆలయం ఇతర చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఈ చెరువు వాటర్ తోటి పూర్తిగా జలమయం కావడం జరిగింది. అయితే ఈ కట్టకు సంబంధించి ఆ చెరువు వాటర్ అంతా కూడా ఈరోజు తెల్లవారుజాము వరకు కూడా అదే వరద ప్రవాహం అంతా కూడా వెళ్లిపోవడం జరిగింది. కానీ ఆ వరద ప్రవాహం అంతా ఇళ్లలోకి చేరడం, ఆ వరద వచ్చిన నేపథ్యంలో ఇసుక బురద రావడం తోటి ఆ ప్రాంతం అంతా కూడా కొంత ఏదైతే బురదతోటి పేరుకుపోయిన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ కట్టకు సంబంధించి ఏదైతే వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు కూడా వీలు లేకుండా ఏదైతే ఆ ఏరియా అంతా కూడా నీటితోటి ఉండడం తోటి సహాయక చర్యలకు సంబంధించి ఈ ఉదయం నుంచి కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కూడా వెంటనే అక్కడికి వెళ్లడం జరిగింది. సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఏదైతే వరద ప్రవాహం వచ్చినటువంటి ఆ ఏరియా ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలనంతా కూడా సురక్షిత ఆలేరుకు సంబంధించి ఎత్తైన ప్రాంతానికి తరలించడం జరిగింది. వారికి ప్రస్తుతం మాత్రం ఆహారం అందించే ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఏదైతే వరదతోటి పేరుకుపోయినటువంటి బురదను అదంతా తొలగించేందుకు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.